అనగనగా రంగాపురం అనే గ్రామంలో రంగారావు అనే వ్యక్తి ధాన్యం వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఇతడు వ్యాపారం చేసి బాగా పేరుని సంపాదించుకుంటాడు. పైగా బాగా తెలివైనవాడు. ఇతడికి భార్య శకుంతల, కొడుకు రవి ఉంటారు. రవి పట్నంలో చదువుకుంటూ ఉంటాడు. రంగారావు వ్యాపారం చేసే ధాన్యం బస్తాల్ని తెచ్చి దుకాణంలో వేస్తాడు. రంగారావు దగ్గరికి లక్ష్మణరావు అనే వ్యక్తి రోజూ వచ్చి ధాన్యం బస్తాల్ని కొనుగోలు చేసేవాడు. అలా రంగారావు, లక్ష్మణరావు ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. రంగారావు ధాన్యం బస్తాల వల్ల చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడం వల్ల మంచి ఆదాయం వచ్చి వ్యాపారం బాగా సక్రమంగా ముందుకు సాగుతుంది. ఇలా కొద్ది రోజులు పోయాక రంగారావు మీద లక్ష్మణరావుకి ఈర్ష్య కలుగుతుంది. అప్పుడు లక్ష్మణరావు తన మనసులో, ఎలాగైనా స్నేహం చేసి రంగారావు వ్యాపారం దెబ్బతీయాలి, వ్యాపారం బాగా నష్టం వచ్చేటట్టు చెయ్యాలి అని అనుకుంటాడు. ఎప్పట్లాగే రంగారావు దగ్గరికి లక్ష్మణరావు బస్తాలు కొనుక్కోడానికి వస్తాడు. రంగారావు, ధాన్యం బస్తాల రేటు బాగా తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ పొలాల్లో పండించిన ధాన్యాన్ని తింటున్నారు, ఎవరూ మార్కెట్లో కొనుక్కోవడం లేదు. కాబట్టి తక్కువ ధరకైతే ఈ బస్తాలు నేను కొనుక్కుంటాను, లేకపోతే ఈ బస్తాల్ని నేనిక్కడి నుంచి తీసుకువెళ్లను. అప్పుడు రంగారావు తన ప్రాణ స్నేహితుడైన లక్ష్మణరావుని నమ్మి, సరేలే, నువ్వు నీకు నచ్చినంత డబ్బుకి బస్తాల్ని తీసుకుపో అని బస్తాల్నిస్తాడు. లక్ష్మణరావు రోజూ ఆ బస్తాల్ని తక్కువ రేటుకి తీసుకువెళ్లి ఎక్కువ ధరకు అమ్మేవాడు. ఇలా కొన్ని నెలలు గడుస్తుంది. రంగారావు వ్యాపారంలో బాగా నష్టపోయి అప్పుల పాలవుతాడు. లక్ష్మణరావు పెద్ద వ్యాపారం పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తాడు. తన ప్రాణ స్నేహితుడైన లక్ష్మణరావు చేసిన మోసాన్ని గ్రహించి రంగారావు మనసు తట్టుకోలేక అతను మనోవేదనకి గురవుతాడు. అలా అనారోగ్యం పాలై మంచాన పడతాడు. అప్పుల వాళ్ళందరూ ఇంటిమీద వచ్చి పడతారు. ఆ ఇంటి నమ్మేసి కొందరు అప్పును తీర్చి చిన్న గుడిసె వేసుకుని దాంట్లో ఉంటాడు. రవికి సెలవులిస్తారు. పట్నం నుంచి ఇంటికొస్తూ ఉంటాడు. వచ్చే ముందు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, సెలవులిస్తున్నారు నాన్నా, లగేజ్, బట్టలు, పుస్తకాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. వాటిని నేనొక్కడే తేలేను కాబట్టి మన ఊరి చివరున్న బస్టాండ్ దగ్గరికి మీరు రండి అని అంటాడు. మర్నాడు ఉదయాన్నే రంగారావు పాలేర్ని పిలిచి, పాలేరు, ఒక్కసారి ఇలారా, నా కొడుకు రవి పట్నం నుంచి ఇంటికొస్తున్నాడు. లగేజ్ బాగా ఎక్కువగా ఉంది, నన్ను రమ్మని ఫోన్ చేశాడు. ఇప్పుడు నేను లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నువ్వెళ్ళి వాడి లగేజ్ని పట్టుకుని ఇంటికి తీసుకురా. ఇంటికొచ్చే వరకు నా ఆరోగ్యం బాగలేదని రవికి మాత్రం చెప్పకే. అట్టగే అయ్యగారు అని అంటూ రవి కోసం ఊరి చివరగా ఉన్న బస్టాండ్ దగ్గరికి వెళ్తాడు పాలేరు. రవి అప్పుడే బస్ నుంచి దిగుతాడు. రవి ఆతృతగా వాళ్ళ నాన్న కోసం వెతగ్గా పాలేరు కనిపిస్తాడు. బాగున్నావా పాలేరు? ఏంటిక్కడున్నావు? నాన్నగారికి రమ్మని చెప్పాను. నాన్నగారు రాలేదా? నిన్ను పంపించారా? అవును, నీ ముఖంలో ఏదో బాధ కనిపిస్తోంది. ఏమైంది? అది బాబుగారు, నాన్నగారు ఏదో పని మీద బయటికెళ్లారయ్యా. మిమ్మల్ని తోడుకొని రమ్మని నన్ను పంపించారు అనంటూ ఇద్దరూ కలిసి లగేజ్ పట్టుకుని ఇంటికొస్తూ ఉంటారు. పాలేరు రవిని వాళ్ల సొంతింటికి తీసుకువెళ్లకుండా గుడిసె వైపుకి తీసుకుని వెళ్తాడు. ఏంటి పాలేరు, మన ఇల్లు అక్కడ కదా, ఈ గుడిసె దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ గుడిసెలో ఎవరున్నారు? అప్పుడు పాలేరు బాధపడుతూ, మనం ఆ పాత ఇంట్లో ఉండలేదు బాబుగారు, ఈ చిన్న గుడిసెలోనే ఉంటున్నాం అని ఆ గుడిసెలోకి తీసుకుని వెళ్తాడు. గుడిసెలో రంగారావు మంచం మీద పడుకుని ఉండడం చూసి రవి చాలా ఆశ్చర్యపడి, ఏంటి పాలేరు, మా నాన్నగారు పని మీద బయటికి వెళ్లారు అన్నావు, కాని ఆయన మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నారు. అసలేం జరిగింది? ఆ ఇంటి నుంచి ఈ గుడిసెలో ఉండవలసిన కర్మ మనకెందుకు పట్టింది? అయినా మా నాన్న మంచి వ్యాపారం చేసి మంచి పేరు సంపాదించారు. నాన్నని ఇలా చూస్తానని అనుకోలేదు. ఏమైందమ్మా? కనీసం నువ్వైనా చెప్పు. ఏం చెప్పాలి రవి, మీ నాన్న వెనక ఉంటూ ప్రాణ స్నేహితుడైన లక్ష్మణరావు చాలా మోసం చేశాడురా. దాంతో బాగా అప్పుల పాలయ్యాం. ఇల్లమ్మేసి ఈ చిన్న గుడిసెలో ఉంటున్నాం. మన దగ్గర తక్కువ డబ్బులు కొనుక్కొని వాడు మాత్రం ఎక్కువ కమ్మేసుకుని మన వ్యాపారం ముందుకు సాగనివ్వకుండా చేశాడు. మన దగ్గర కొనే ప్రజలందరూ
ఇప్పుడు వాడి దగ్గరే కొంటున్నారు. మనం తెచ్చిన ధాన్యం బస్తాలు అలానే ఉన్నాయి. బాగా మనస్తాపానికి గురై మీ నాన్నగారు ఇలా మంచం పట్టారు. ఎంత పని చేశాడమ్మా! వాడి అంతు నేను చూస్తాను. వాడికి బుద్ధొచ్చేలా ఎలాగైనా నేను చేస్తాను. నాన్న వెనక ఉంటూ నాన్న నమ్మించి మోసం చేసిన వాణ్ణి నేనెప్పటికీ వదిలిపెట్టను. నాన్న రవి, మీ నాన్నకి పరిస్థితి తీసుకొచ్చిన వాడికి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వచ్చేలా నువ్వు చేయాలి. వాడికి బుద్ధి వచ్చేలా చేయగల శక్తి నీకు మాత్రమే ఉంది నాన్న. అలాగేనమ్మా, వాడికి ఎలాగైనా బుద్ధి వచ్చేలా నేను చేస్తాను. వాడి తప్పుని వాడు తెలుసుకొని నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేలా చేస్తాను అని బాగా ఆలోచిస్తూ ఉంటాడు. రవి ఇలా ఆలోచిస్తూ ఉండగా రవికి ఓ మంచి ఆలోచన తడుతుంది. అప్పుడు రవి పాలేరుతో, పాలేరు, మనం కొత్తగా ధాన్యం వ్యాపారం ఆ లక్ష్మణరావు చేసేలా చేద్దాం. నేను చెప్పింది నువ్వు చెయ్యి. అదేంటంటే, విదేశాల నుంచి నాసి రకమైన సేంద్రియ ఎరువుల్ని వాడిన ధాన్యాన్ని నేను కొనుగోలు చేసి ఇక్కడికి దిగుమతి చేస్తాను. ప్రతి బస్తా మీద నాణ్యమైన ధాన్యమని, 2 బస్తాలకు 1 బస్తా ఫ్రీగా ఇస్తామని ఇక్కడ రాసిపెట్టు. అలా బోర్డు పెట్టడం వల్ల ప్రజలందరూ ఆ బోర్డుని చూసి మన దగ్గరే అలా 2 రోజులు పోయిన తర్వాత దేశ విదేశాల నుంచి ధాన్యం బస్తాలు రవి కొనుగోలు చేసి అక్కడికి దిగుమతి చేస్తాడు. దిగుమతి చేసిన ప్రతి బస్తా మీద విదేశీ రకం పంట, సేంద్రియ ఎరువులు వాడిన ధాన్యం, ఈ ధాన్యం తినడం వల్ల స్థూలకాయం, మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యలేవీ ఉండవు అని రాస్తాడు. పక్కనే బోర్డు కూడా పెడతాడు. ఆ బోర్డుని చూసిన ప్రజలందరూ రవి షాప్ దగ్గరకొచ్చి ధాన్యాన్ని కొనుక్కొని వెళ్లేవాళ్లు. అలా రవి వ్యాపారం బాగా కొనసాగిస్తూ బాగా డబ్బులు సంపాదించేవాడు. ఈ ధాన్యం వ్యాపారం గురించి లక్ష్మణరావుకి తెలుస్తుంది. లక్ష్మణరావు దగ్గర పనిచేసిన సూర్యంతో లక్ష్మణరావు ఇలా అంటాడు. ఏంటి సూర్యం, మన గ్రామంలో ధాన్యం వ్యాపారం ఎవరు పెట్టించారు? మనకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని నేను వింటున్నాను. ఆ ధాన్యం వ్యాపారం పెట్టినప్పటినుంచి మన దగ్గర ఒక్క ధాన్యం బస్తా కూడా వెళ్ళట్లేదు. ఎవరో వాళ్ళు కనుక్కొని నాకు చెప్పు. ఆ ధాన్యం వ్యాపారం పెట్టింది మరెవరూ కాదండి, మీ చేతుల్లో మోసపోయి మంచం పట్టిన ఆ రంగారావు కొడుకు రవి. ఏంటి, ఆ రంగారావు కొడుకు రవా? ఆ చిన్న పిల్ల కుంక ధాన్యం వ్యాపారం పెట్టి ఇంత లాభాన్ని పొందుతున్నాడా? వాళ్ళ నాన్ననే మంచం పట్టేలా చేశాను. వాడెంత? నా చిటికన వేలుకి సరిపోడు. వాణ్ణెలాగైనా పాతాళంలోకి తొక్కేస్తాను, చూస్తూ ఉండు అంటాడు. రంగారావు గుడిసె దగ్గర రవి పాలేరుతో ఇలా అంటాడు. పాలేరు, నాన్నగారు పోగొట్టుకున్న చిన్న చిన్న వ్యాపారాల్ని నేను మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాను. మొదటగా హోటల్ వ్యాపారం పెట్టించాలని అనుకుంటున్నాను. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. అయ్యగారు, మీరేం చేసినా చాలా తెలివిగా చేస్తారయ్యా. హోటల్ వ్యాపారం పెడితే మంచిదే, కానీ ఊర్లో ఎక్కువగా హోటల్ వ్యాపారాలు పెరిగాయి. దీంట్లో ఎక్కువ లాభం మనకి రాదేమో అని నాకు అనిపిస్తుంది. నా దగ్గర ఒక కొత్త ఆలోచన ఉంది. హోటల్లో వెదురు బొంగులో చికెన్ బిర్యానీ. కొత్తగా ఈ పదార్థాన్ని వండి వచ్చే వాళ్ళకి పెడదాం. వెదురు బొంగులో చికెన్ బిర్యానీనా? అంటే ఏంటి? నేనెప్పుడూ వినలేదు. అయినా వెదురు బొంగులో చికెన్ బిర్యానీ ఎలా వండుతారయ్యా? ఆ వండే విధానం నాకు బాగా తెలుసు, కానీ నువ్వు అడవికి వెళ్ళి మంచి వెదురు బొంగులు కొన్ని తీసుకుని రాపో. పాలేరు అడవికి వెళ్లి వెదురు బొంగుల్ని తీసుకొనొస్తాడు. రవి కొంచెం కొత్తగా హోటల్ని తయారు చేస్తాడు. హోటల్ ముందు ఇచ్చట బొంగులో బిర్యానీ అని రాసి పెడతాడు. రవి వంటలన్నీ బాగా చేస్తాడు. ముఖ్యంగా వెదురు బొంగులు తెచ్చి ముందుగా మసాలాలు దట్టించి పెట్టిన చికెన్ని వెదురు బొంగులో పెట్టి దాంట్లో కొంచెం బియ్యాన్ని వేస్తాడు. వాటిని పొయ్యి మీద కాలుస్తాడు. ఆ హోటల్ నుంచి మంచి ఘుమఘుమ వాసనొస్తుంది. వచ్చే వాళ్ళందరూ ఆ బోర్డుని చూసి, ఇదేంటి కొత్తగా ఉంది? వెదురు బొంగులో బిర్యానీ అంటే ఏదో కొత్తగా ఉంది అని అందరూ రవి హోటల్కి వెళ్తారు. అక్కడ ఉన్న వెదురు బొంగులో బిర్యానీ తింటారు. చాలా రుచిగా ఉందని అందరూ రవి హోటల్కి వెళ్లి తినేవాళ్లు. ఇలా రవి మంచి పేరుతో పాటు బాగా డబ్బును కూడా సంపాదిస్తాడు. లక్ష్మణరావు వ్యాపారం బాగా తగ్గిపోతుంది. రవి సంపాదన చూసి లక్ష్మణరావు సూర్యంతో, అరే సూర్యం, ఆ రంగారావు కొడుకు మంచి తెలివితో బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇప్పుడొక హోటల్ పెట్టి
మంచి పేరుని కూడా సంపాదించుకుంటున్నాడు. ఏదో కొత్త వంటకం వండి పెట్టడం వల్ల అందరూ అక్కడికే వెళ్లి తింటున్నారు. వాడు పెట్టే ఆ బిర్యానీలో విషం ఎలాగైనా కలపాలి. అలాగే అయ్యగారు, మీరు చెప్పిందే చేద్దాం అని సూర్యం మరో ఇద్దరితో కలిసి రవి హోటల్కి రవి లేని సమయం చూసి వెళ్లి వాళ్లు పెట్టే భోజనంలో విషం కలుపుతాడు. అది ముందే గమనించిన రవి హోటల్కి వెళ్లి చూసేసరికి సూర్యంతో పాటు మరికొందరు అక్కడ విషం కలుపుతూ ఉంటారు. రవి వాళ్ళని తీసుకుని రచ్చబండ దగ్గరికి వస్తాడు. వాళ్ళ ముగ్గుర్ని బాగా కొట్టి ఒక గదిలో బంధిస్తాడు. అక్కడికి ఊరి ప్రజలందరితో పాటు లక్ష్మణరావు కూడా వస్తాడు. అప్పుడు రవి, సూర్యం, నా భోజనంలో విషం కల్పమని నీకు చెప్పిందెవరు? ఎందుకు నా మీద ఇంత పగబట్టారు? ఎవరిలా చేయమన్నారు? ఎవ్వరూ చేయమనలేదయ్యా. మేం విషం కలపలేదు. హోటల్లో భోజనం చేయడానికొచ్చాం. నిజం చెప్తారా, లేకపోతే ఇందా కొట్టినట్టు కొట్టాలా అని గట్టిగా అడుగుతాడు. అలా అడిగేసరికి సూర్యం నిజం మొత్తం చెప్పేస్తాడు. అయ్యా, లక్ష్మణరావు గారే మీ హోటల్లో భోజనంలో విషం కలపమని నన్ను పంపించారు. మీ నాన్నగారిని మోసం చేసింది కూడా ఆయనే. ఆయన కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారని, మిమ్మల్ని ఎలాగైనా సరే నష్టపోయేలా చేయాలని మమ్మల్ని మీ హోటల్ భోజనంలో విషం కలపమని పంపించారు. అలా చెప్పేసరికి ఊరి ప్రజలందరూ లక్ష్మణరావు మీద విరుచుకుపడ్డారు. ఆ పరిస్థితిలో వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక లక్ష్మణరావు రవి కాళ్ల మీద పడి, నన్ను క్షమించు రవి. నేను చేసింది చాలా మూర్ఖత్వపు పని. ఏదో డబ్బు మీద ఆశతో అలా చేశాను. మీ నాన్నగారిని కూడా నేనే మోసం చేశానయ్యా. నన్ను క్షమించు అని అడుగుతాడు. లేదు, నేను నిన్నెప్పటికీ క్షమించను. ఎందుకంటే నిన్ను నమ్మి మా నాన్న వ్యాపారం పెట్టాడు. కానీ మా నాన్ననే మోసం చేసి మంచం పట్టేలా చేశావు అని పోలీసులకి ఫోన్ చేసి అతన్ని పోలీసులకి అప్పచెప్తాడు. రవి, రంగారావు, శకుంతల, పాలేరు నలుగురు కలిసి ఆ రోజు నుంచి చక్కగా వ్యాపారం చేసుకుంటూ బాగా డబ్బులు సంపాదించుకుంటూ మళ్ళీ పెద్ద ఇంటిని సంపాదించి ఆనందంగా తమ జీవితాన్ని గడుపు. రాజాపురం అనే ఊర్లో ఎండాకాలం వచ్చిందంటే నీళ్లు దొరక్క పక్క ఊరు వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. అందరూ ఆ ఒకే బావికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం వలన అక్కడ కూడా నీళ్లు బావి అడుగుకు చేరి ఎవరు ముందు వెళ్తే వాళ్లకే నీళ్లు దొరికేవి. ఆ ఊరిలో రాజేష్, సోమేష్ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వీళ్ళు పట్నంలో చదువుకుంటున్నారు. వీళ్ళు ప్రతి ఎండాకాలంలో సెలవులకి సొంత ఊరు రాజాపురం వస్తారు. రాజేష్ సోమేష్తో ఇలా అంటాడు. అరే సోమేష్, ప్రతిరోజు చదువుకుని కాలాన్ని గడిపేవాళ్ళం. కనీసం ఇప్పుడైనా బయటకు రారా, మన పాత స్నేహితులతో కలిసి ఆడుకుందాం. అలానేరా, నేనే నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. ఈలోపు నువ్వే నా దగ్గరికి వచ్చేసావు. పద, మన పాత స్నేహితులను కలిసి ఎన్నో రోజులవుతుంది అని సోమేష్, రాజేష్ ఇద్దరూ కలిసి తన స్నేహితుడైన రాము దగ్గరికి వెళ్తారు. అరే సోమేష్, రాజేష్ బావున్నారా? ఎప్పుడొచ్చారు? ఎన్ని రోజులు అవుతుందో మిమ్మల్ని చూసి. ఎప్పుడు ఎండాకాలం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు సెలవులకు ఊరు వస్తారు కాబట్టి. బాగున్నాం. నువ్వు ఎలా ఉన్నావు? ఇంకా మన స్నేహితులు అందరూ బాగున్నారా? ఎక్కడ చదువుతున్నారు? బాగున్నారు. మీరే పట్నంలో చదువుకుంటున్నారు. అందరూ ఊర్లో చదువుతున్నారు. ఇలా అని రాము, సోమేష్, రాజేష్ ముగ్గురు కలిసి స్నేహితులతో కలిసి ఆడుకుంటారు. బాగా ఎండలో ఆడడం వలన రాజేష్ అలసిపోయి బాగా దాహం వేస్తుంది. ఆట మధ్యలో రాజేష్ ఇలా అంటాడు. అరే సోమేష్, నాకు బాగా దాహంగా ఉందిరా. త్రాగటానికి నీళ్లు కావాలి. లేకపోతే ఇక్కడ నా ప్రాణం పోయేటట్లుంది. మనం త్రాగటానికి నీళ్లు తేకుండా ఆటకు వచ్చేసాం. ఇప్పుడు ఎలా? ఇక్కడ దగ్గరలో బావి కానీ చెరువు కానీ లేదు. రాము, నీకు తెలిసిన బావి ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకునిరా. నాకు తెలిసిన చెరువు కొంచెం దూరంలో ఉంటుంది. నువ్వు కూడా నాతో పాటు రా. అలా చెప్పి చెట్టు నీడలో సోమేష్ని కూర్చోబెట్టి వీళ్ళిద్దరూ నీళ్లు తేవడానికి వెళ్తారు. పాపం, ఆ చెరువు దగ్గరికి వెళ్లి చూసేసరికి నీళ్లు కనిపించవు. చెరువంతా బాగా ఎండిపోయి కనిపిస్తుంది. వాళ్ళకి అక్కడ ఒక చిన్న కుండ కనిపిస్తుంది. ఆ కుండని చేత్తో తీసుకుని పట్టుకుని పరిశీలిస్తాడు. అంతా బాగానే ఉంటుంది. ఆ కుండని పట్టుకుని అంతలా పరిశీలిస్తున్నావు ఎందుకు? దాన్ని కిందకు పడేసాయి. దీని పని చాలా ఉంది రాజేష్. ఇది మనకిప్పుడు ఉపయోగపడే వస్తువు కాబట్టి నేను జాగ్రత్తగా పట్టుకున్నాను. ఆ కుండ అవసరం మనకేంటి? సోమేష్, నీళ్లను దేనితో తీసుకుని వెళ్దామని?
మన దగ్గర నీళ్లు తీసుకుని వెళ్ళడానికి ఎటువంటి వస్తువు లేదు. దీన్ని శుభ్రంగా కడిగి వీటితో నీళ్లను పట్టుకుని వెళ్ళవచ్చు. అవునా రాము, నీ ఆలోచన చాలా బాగుంది. ఇద్దరూ కలిసి ఆ కుండను పట్టుకుని బావి దగ్గరికి వెళ్తారు. బావి అడుగున కొంచెం బురదగా నీళ్లు కనిపిస్తాయి. అవి పూర్వం బావులు కాబట్టి ఆ బావి లోపలికి దిగడానికి రాయితో మెట్లలాగా కట్టబడి ఉంటాయి. బావి చాలా పెద్దదిగా విశాలంగా ఉంటుంది. అడుగున నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నీళ్లను పైకి తోడడానికి తాడుతో కట్టిన డబ్బా లాంటిది ఏది ఇక్కడ కనిపించడం లేదు. ఇప్పుడేం చేద్దాం? ఏం పర్వాలేదు, నువ్వేం భయపడకు. నేను మెట్లు వెంబడి జాగ్రత్తగా బావిలోకి దిగి ఆ చిన్ని కుండలో నీళ్లు తీసుకుని వస్తాను. రాము, బావిలో దిగవద్దు, చాలా ప్రమాదం. నాకు భయం వేస్తుంది. ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీళ్లు పైకి వచ్చేటట్లు ఏర్పాటు చేద్దాం. మాకు ఈ మెట్లు ఎక్కడం దిగడం ప్రతి ఎండాకాలం అలవాటే. ఎండాకాలం వచ్చిందంటే బావిలో ఎక్కువ నీళ్లు ఉండవు, కాబట్టి ప్రమాదం ఏమీ ఉండదు అని బావిలోకి దిగి చూసేసరికి నీళ్లు బురదగా కనిపిస్తాయి. అప్పుడు తన చొక్కాని విప్పి కుండ మీద పరిచి నీళ్లు వడకడతాడు. ఆ కుండని పట్టుకుని జాగ్రత్తగా ఎక్కి తీసుకునొస్తాడు. పల్లెటూరులో చదువుకుంటే సంస్కారంతో పాటు ఏ పనినైనా ఎంత సులువుగా చేయాలో తెలుస్తుంది. రాము, రాజేష్ ఇద్దరూ కలిసి కుండలో నీళ్లు పట్టుకుని రాజేష్ సోమేష్ దగ్గరికి వెళ్లి నీళ్లను తాగిస్తారు. కాసేపు రాజేష్తో పాటు సోమేష్, రాము కాసేపు విశ్రాంతి తీసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి నాడు ఉదయాన్నే సోమేష్ రాజేష్ వాళ్ళింటికి వెళ్తాడు. ఒరే రాజేష్, నేను ఒక ఆలోచనకి వచ్చాను. అదేంటంటే మన ఊరు ప్రజలు నీరు కోసం ఎన్నో అవస్థలు, ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒకటి చేస్తే మన ఊరు ఎండాకాలంలో నీరు కష్టాలని తొలగించాలి. అవునరా, ఇంకా నేనే నీతో చెప్తాను అనుకుంటున్నాను. మనం మళ్ళీ హాస్టల్కి వెళ్ళే లోపల మన ఊర్లో ఎండాకాలం నీరు నిల్వ ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. లేకపోతే నీళ్లు కరువు వల్ల పక్క ఊరి వెళ్ళవలసిన ముసలివాళ్ళు లాంటి వాళ్ళు నీళ్లు లేక చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఊరు మధ్యలో ఉన్న మర్రి చెట్టు కిందకి గాలి కోసం వెళ్తారు. దారి మధ్యలో నాగమ్మ అనే ముసలామె కుండ పట్టుకుని బయట కూర్చుంటుంది. ఆమెను చూసిన రాజేష్, సోమేష్ ఇద్దరూ కలిసి ఆమె దగ్గరికెళ్తారు. వీళ్ళిద్దరినీ చూసి నాగమ్మ ఇలా అంటుంది. అయ్యా, ఎవరు మీరు? నాకు ఒక సహాయం చేయగలరా? 2 రోజుల నుంచి ఇంట్లో నీళ్లు లేక అలమటించిపోతున్నాను. దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోలేకపోతున్నాను. ఈ బిందెతో నీళ్లు తెచ్చివ్వండయ్యా. ఎవరికి నీళ్లు తెమ్మని చెప్పినా ఎవ్వరూ తేవడం లేదయ్యా అని ప్రాధేయపడుతుంది. రాజేష్, సోమేష్ ఆ బిందెని తీసుకుని రాజేష్ దగ్గర ఉన్న సైకిల్ని తీసుకుని సైకిల్ వెనక సీటు పైన బిందెని పెట్టి తెచ్చి నాగమ్మకిస్తారు. చాలా సంతోషం. ఎవరి బిడ్డలో మీరు నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలైనా మీలాంటి సహాయం చేసే మంచి మనసు మీకు దేవుడిచ్చాడు. మీరు నిండు నూరేళ్లు ఇలాగే మంచితనంగా అందరికీ సహాయం చేస్తూ ఉండాలి అని దీవిస్తుంది. మన ఊర్లో ఇంకా ముసలివాళ్ళు, కళ్ళు కనిపించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దూరం నుంచి నీళ్లు తెచ్చుకోలేరు. కాబట్టి మనమే సైకిల్తో నీళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళకి ఇద్దాం. అప్పుడు సోమేష్ అలాగే అందిద్దామని ప్రతిరోజు సైకిల్తో నీరు తెచ్చి ఇచ్చేవారు. సైకిల్తో వెళ్లడం వల్ల ఊర్లో ఉన్న ప్రజలందరికంటే వేగంగా వెళ్లి మంచినీళ్లు తెచ్చి అందించేవాళ్లం. ఒకరోజు అదే గ్రామానికి చెందిన రామయ్య కొన్ని సంవత్సరాల కిందట పిల్లల చదువు కోసం ఊరిని వదిలి పట్నం వెళ్ళిపోయాడు. సొంత ఊరు చిన్న పని మీద వస్తాడు. ఎండ బాగా తగలడం వల్ల దాహం వేస్తుంది. ఎక్కడా నీళ్లు కనిపించడం లేదు. నా ఊరికి అప్పట్నుంచి ఇప్పటి వరకు నీరు కరువు వదల్లేదు అని అనుకుంటూ వస్తుంటాడు. దారి మధ్యలో రాజేష్, సోమేష్ కనిపిస్తారు. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మా ఊరు ఎందుకొచ్చారు? నా పేరు రామయ్య. ఇది మా సొంత ఊరు. నేను కొంత వయసులో ఉన్నప్పుడు మా పిల్లల చదువు కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. నా కొడుకు పెళ్లి కోసం పిలవడానికి ఈ ఊరు వచ్చాను. అవునండి, ఎవరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని వచ్చారు. మీరు చాలా మంచివాళ్లా కనిపిస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాక కన్న తల్లిని, కన్న ఊరిని, దేశం వెళ్ళినా మర్చిపోకూడదు అన్నట్టు అడగడం మర్చిపోయాను. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. ఎండకి బాగా దాహం వేస్తుంది. ఇక్కడ ఎక్కడా నీళ్లు కనిపించడం లేదు. చలివేంద్రం లాంటివి ఎక్కడైనా పెట్టలేదా? త్రాగడానికి నీరు లేక ప్రజలు ఎన్నో కష్టాలు పడుతుంటే చలివేంద్రాలు ఎప్పుడు పెడతారులేండి. ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచే మనిషిలే వినట్టున్నారు. ఈ గ్రామానికి తాగునీటి సమస్య ఎప్పుడు వదులుతుందో ఏమిటో.
మన ఊరి నీళ్ల అభివృద్ధి కోసం మేము ఒక ఆలోచనతో ఉన్నాము. మీరు కూడా ఈ ఊర్లోనే పుట్టారు కాబట్టి కొంత డబ్బు ఇచ్చి మాకు మీ వంతు సహాయం చేయగలరా? తప్పకుండా మీకు నేను సహాయం చేస్తాను. ముందు ఈ గ్రామం పెద్ద సూర్యరావు దగ్గరికి వెళ్ళి ఈ మాట ఆయన చెవిలో వేసి మన పని మనం పూర్తి చేద్దాం. రామయ్య, రాజేష్, సోమేష్ ముగ్గురు కలిసి సూర్యారావు దగ్గరికి వెళ్తారు. వీళ్ళ ముగ్గురిని చూసి సూర్యారావు ఇలా అంటాడు. నమస్కారం రామయ్య, ఏంటి చాలా రోజులకి మన ఊరు వచ్చావు? విశేషమేమైనా ఉందా? మీ పిల్లోడికి ఉద్యోగం వచ్చిందా? నమస్కారం సూర్యారావు గారు, మీ దయ వల్ల నా కొడుక్కి ఉద్యోగం వచ్చింది, పెళ్ళికి కుదిరింది కాబట్టి మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. అలాగే మీతో చిన్న విషయం మాట్లాడాలని ఈ ఇద్దరు పిల్లలను నేను తీసుకువచ్చాను. చెప్పండి రామయ్య, ఏంటి ఆ విషయం? మీకు తెలిసిన విషయమేనయ్యా. తాగునీటి కోసం మన ఊరి ప్రజలు పక్క ఊరు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఎండాకాలం వస్తే ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి త్రాగునీటి కోసం కొన్ని నిధులను ఏర్పాటు చేయాలి. ఈ ఆలోచన కూడా రాజేష్, సోమేష్ ఈ ఇద్దరికి ఈ ఆలోచన వచ్చింది. తప్పకుండా చేద్దాం. పిల్లలకి ఇటువంటి ఆలోచన వచ్చింది, కానీ ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి, నాకు ఎప్పుడూ అలాంటి ఆలోచన రాలేదు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి చెరువుల్లో ఉన్న మట్టినంతా బయటకు తీసి లోతుగా చేస్తారు. ప్రతి వీధికి 2 బావులు ఉన్నట్లుగా తవ్వుతారు. ఇలా 2 రోజులు గడిచేలోపు అకాల వర్షం ఆకాశమత్తుగా పడుతుంది. చెరువుల్లో, బావిలో నీళ్లు నిండుతాయి. అక్కడక్కడ చెట్ల దగ్గర మట్టి కుండలో నీళ్లు పోసి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. రాజేష్ని, సోమేష్ని ప్రజలందరూ మెచ్చుకుంటారు. మళ్లీ వీళ్ళిద్దరూ హాస్టల్కి వెళ్ళిపోతారు. ఇలా 1 సంవత్సరం తర్వాత మళ్లీ వేసవికాలం వస్తుంది. రాజేష్, సోమేష్ ఇద్దరూ కలిసి ఇంటికొస్తారు. ఎక్కడ చూసినా పుష్కలంగా నీరుంటుంది. ఆ నీళ్లను చూసి రాజేష్, సోమేష్ చాలా సంతోషపడతారు.